నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు నట్టెంట మునిగారని, వారికి కన్నీళ్లు బాధలు మాత్రమే మిగిలాయని గోషామాల్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గౌండ్ల నాగేందర్ గౌడ్ విమర్శించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బషీర్బాగ్ లో బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంటు కాంటెస్టు అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన పార్టీ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతు బంధును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు ఇవ్వడంలో విఫలమైందన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీ 40% మందికి మాత్రమే అందిందని, మద్దతు ధర కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని ఆరోపించారు. గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు గోసపడుతున్నారని ఆవేదన చెందారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పేకాట క్లబ్ ను నడుపుతున్నట్లు ఆరోపించారు. బీజేపీ పార్టీకి ఉన్న 5 కౌన్సిలర్లు అవినీతిలో మునిగి తేలారని, భవిష్యత్తులో బీజేపీ ఆగడాలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా గలమెత్తుతామని హెచ్చరించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వారు ఇవాళ ముఖ్య అతిథిగా ఈ ప్రెస్ మీట్ లో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు వాటన్నిటినీ కులంకుశంగా అన్న వివరిస్తారు. నాయకుల పేర్లు కూడా చెప్తాను, దయచేసి రాసుకుంటే మనకు వెసులుబాటు ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ప్రెస్ మీట్ అయిపోగానే ఎవరు దారుణాలు పోతారు. అదేవిధంగా శివశంకర్, అదేవిధంగా నాయకుడు రమేష్ గుప్తా, మళ్ళీ నా వెనుకకు గెల్లబోయిన అన్న కేటీఆర్ గారు ఆదేశించినట్టు రైతు పోరాట కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి మాకు ఆదేశించారు. కూడా భాగ్యస్వాములు కావాలని ప్రత్యేకంగా గోషామల్లో ఇవాళ ఈ ప్రెస్ క్లబ్లో మేము గలం ఇప్పడానికి పూనుకున్నాం. మా మీడియా మిత్రులతో ప్రార్థన ఏంటంటే వారి సీనియారిటీ సో మంచి కవరేజ్ ఇచ్చి ఒక ఏటీఎంగా మారింది. ఏంటి అంటే ఈ ఇండ్లు ఎవరైతే కట్టుకుంటుంటారో వాళ్ళ మీద దౌర్జన్యంగా బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమాల ఇండ్లు అని చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఇవాళ దండుకుంటున్నాడు. నిజంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు, అరిగోస వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వీడు వచ్చి ఎట్లా దండుకుంటుండో, మీరు డబ్బులు ఇస్తారా లేకపోతే మీ బిల్డింగ్ కులగొట్టిపిస్తా అంటాడు. ఇది ఆయనకు ఒక ఏటీఎంగా మారింది. రెండో ఏటీఎంగా మీకు తెలియని విషయం ఏంటి అంటే ఒక పేకాట క్లబ్ గోషామైల్లో నడుస్తుంది అన్న. ఈ పొజిషన్ తీసుకోవాలంటే మంచి వాళ్ళకు అది సాధ్యపడదు. కానీ ఈ రాజా సింగ్ ఆధ్వర్యంలో ఈయన యొక్క పర్యవేక్షణలో ఒక పేకాట క్లబ్ నడుస్తుంది. తనకు నెలకు 5 లక్షలు ఆ పేకాట నిర్వాహకులు నెలకు 5 లక్షలు అందజేస్తూ ఉన్నారు. మరి నిర్వాహకులు ఎవరు అని అంటే అదే బీజేపీకి చెందినటువంటి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు. ఆయన ఆ పేకాట క్లబ్కు ప్రెసిడెంట్. ఆయన డైలీ 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకుపోతున్నాడు పేకాట క్లబ్ నుంచి. మీకు తెలుసు పేకాట క్లబ్లో ఎట్లుంటుందో. ఇంతకుముందు ఆ పేకాట క్లబ్ని ఏమని చూపెట్టారు, సీనియర్స్ వాళ్ళు అక్కడ ఉండి ఏదో కాలక్షేపంకి ఆడుకుంటారని చెప్పిండు. కానీ రైతాంగం పట్ల రైతుల ప్రభుత్వం అని చెప్పి, రైతు పేరు చెప్పి, రైతు వేషంతో రైతు కుటుంబం అని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా రైతులనే మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయన ఎన్నికల ముందు చెప్పిండు, అనేకమైన హామీలు ఇచ్చాడు. రైతాంగం కొరకు రైతు బిడ్డను నేను కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పిండు. కానీ ఆచరణలకు వస్తే ఒక్కటి కూడా చేయలేకపోయాడు. తెలంగాణలో ఉన్న మొత్తం దేవతలను, గుళ్ళకు, గోపురాలకు, మసీదులకు, క్రిస్టియన్ చర్చిలకు అన్నిటి కూడా అందరు దేవుళ్ళ మీద ఒట్టు తిన్నాడు. కానీ నెరవేర్చలేకపోయాడు. ప్రధానంగా ఇది కరెక్ట్ సీజన్ పంటలు వేసుకోవడానికి, రైతులకు పెట్టుబడి అవసరం ఉన్న సీజన్ ఇది. కాబట్టి రైతు బంధు ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు 18లో సంవత్సరానికి ఎకరానికి 10,000 చొప్పునిస్తే అదే
మళ్ళా 12,000ను దాన్ని పెంచి ఆ తర్వాత ఆయన అధికారంలోకి వస్తే దాన్ని 15,000 ఎకరానికి ఇస్తా అని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. రైతు బంధును కూడా రైతు భరోసాగా మార్చడం జరిగింది. పేరు మార్చడం ఏదైతే జరిగిందో కానీ ఇవ్వడం లోపల ఆచరణ